అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్ గా నిలుస్తుందన్నారు ఏపీ మంత్రి లోకేష్. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధి విధానాలను ఖరారును వేగవంతం చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్లో సమావేశమైంది. మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని లోకేష్ తెలిపారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తి గల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పీపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని, దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని లోకేష్ కోరారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ ఎంఐసిఈ గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటిది ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం గవర్నెన్స్తో బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇక ముందు కూడా ఉపయోగించుకుంటామని లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.